जिले सिद्दीपेट के हुस्नाबाद मार्केट में मुबैना तौर पर माली बदउनवानी के इल्जामात के मंजर आम पर आने के ज़िमन में सदर बीआरएस टाउन कमेटी मोहम्मद अब्दुल वहाब अनवर ने पार्टी कायदीन ए तिरुपति रेड्डी, एस प्रशांत रामलू, वी वेंकट राम रेड्डी और दूसरे कायदीन के हमरा बीआरएस पार्टी दफ्तर में मीडिया से बात करते हुए इल्जाम आयद किया कि मार्केट कमेटी में पेश आए घपले में मुलविस बड़े अफराद को पस पर्दा रखकर मामूली मुलाजिमत करने वाले अफराद को जिम्मेदार करार देते हुए मुअत्तल किया गया है, जो कि सरासर गलत है। उन्होंने मुकामी रुकन असेंबली रियासती वजीर पूनम प्रभाकर से मार्केट के घोटाले में मुलविस अफराद की शिनाख्त करने और जरूरी कार्रवाई करने का मुतालबा किया और कहा कि महज बराए नाम चंद अहदेदारों को खाती के तौर पर पेश किया जा रहा है। उन्होंने कहा कि बीआरएस के 9 साल दौर में हुस्नाबाद मार्केट कमेटी बदउनवानियों से पाक और किसी भी किस्म के इल्जामात से दूर थी। ताहम इख्तिदार की तब्दीली के बाद महज 1 साल में ही मार्केट कमेटी पर मुतादिद इल्जामात आयद किए जा रहे हैं, जिसकी बीआरएस पार्टी शदीद मजम्मत करती है। बीआरएस पार्टी कायदीन ने रियासती वजीर पूनम प्रभाकर को 1 हफ्ते का वक्त देते हुए कहा कि अंदरून 1 हफ्ता हकीकी मुलजिमीन को मंजर आम पर लाया जाए। बसूरत दीगर बीआरएस पार्टी मार्केट की बदउनवानी के खिलाफ जबरदस्त एहतजाज मुनज़्ज़म करेगी। గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క కుంభకోణం జరగలేదు। మరి మార్కెట్లో 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు, జరగలేదు। మరి ఇవాళ కేవలం ఒక సంవత్సరంన్నర లోపలనే ఇవాళ 1,80 లక్షల కుంభకోణం జరిగిందంటే మరి మంత్రివర్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు సూత్రధారులు ఎవరు, వారిని బయటికి తీసి ఎవరు తప్పు చేశారో దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి। కానీ నామమాత్రం ఒక ఉద్యోగస్తులను సెక్రటరీ, అకౌంటెంట్ మీద వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దురుపుకోవడం కాదు, ఇది పద్ధతి కాదు। అసలు చేసింది ఎవరు, వాళ్ళు దానిలో ప్రమేయం ఎవరిది ఉంది, అది మంత్రివర్యులు తెలుసు అని మేము అనుకుంటున్నాం। ఒకవేళ కనుక మీకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఎంక్వైరీ పెట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి। మరి ఇప్పుడు ఈ విధంగా ఇదే తంతు కొనసాగితే మాత్రం బదనామయ్యేది మాత్రం మీరే। మంత్రివర్యులను మేము కోరుకుంటున్నాం, ఇప్పటికైనా కూడా మన మార్కెట్ను కాపాడండి, రైతులను కాపాడండి। ప్రతి విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకొని చేసినట్టయితే ఉంటే మీరు ఈ చేసిన తప్పును మీరు చేయలేదని ప్రజలు అనుకుంటారు। ఒకవేళ కనుక చిత్తశుద్ధి మీ దగ్గర లేకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పాత్ర ఉందని మేము కాదు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం। ఇప్పటికైనా మీరు తొందరపడి దాని మీద ఎంక్వైరీ పెట్టండి, ఎంక్వైరీ పెట్టి అసలు సూత్రధారులు వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటే బాగుండని మేము కోరుకుంటూ, మరి ఒకవేళ తీసుకోకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా మేమందరం కూడా ధర్నాలు, నిరసనలు, ఈ ఎవరైతే సూత్రాలను బయటికి వచ్చే వరకు మాత్రం మేము ఊరుకుంటలేదు, మా పోరాటం మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తూ మీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాం। ఒకవేళ కనుక మీరు దీన్ని సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తూ ఈ అవకాశం